మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఎందుకనమ్మా? ఛార్జీ తగ్గిందిగా. ఎలాగా? ఇదివరకు 2 రోజులకు 3 రోజులకు వచ్చేదాన్ని. రోజు వచ్చినా పర్వాలేదు. ఏ రోజు కూరగాయలు ఆ రోజు తాజాగా అమ్ముకుంటా. ఇప్పుడు మీ ఊరికి ఛార్జీ ఎంత అవుతుంది? 30 రూపాయలు. రానిపోను 60 రూపాయలు. నెలకి ఎంత అవుతుంది? నెలకు వచ్చి ఒక 1000 రూపాయలు అవుద్ది అనుకుంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ నీకు 1000 రూపాయలు సేవ్ చేస్తుందా? సేవ్ చేస్తున్నా. గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు 10 రూపాయలు ఛార్జీలు 20 రూపాయలు చేసేసారు. ఒకసారి పెంచారు. ఇప్పుడు ఏమన్నా అసలు తీసేశారు. పథకం బాగాలేదు, పథకం అనవసరం అది ఇదని అన్నారు కొంతమంది. మహిళలకి ఎందుకు అది ఇదని అన్నారు. అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు. అవి వాళ్ళకు ఒకసారి నష్టం వస్తుంది. అది ఇప్పుడు లెవెల్ అయిపోయింది. ఛార్జీ లేదు కదా. మాకే కాదు, హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొద్దిగా సేవ్ అవుతుంది. ఏంటంటే 12,000 ఇచ్చి దాంట్లో 3,000 4,000 ఛార్జీకి పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మెగలవు కదండి. ఇప్పుడైతే ఛార్జీ లేకోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి అది మేము జమ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. బస్సు ప్రయాణం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. అలా అని వేరేది కూడా కొనుక్కోవచ్చు. బస్సులో చుట్టాల ఇంటికైనా వెళ్ళొచ్చు. దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం వచ్చింది. బాగుంది. అంటే గవర్నమెంట్ ఇలాంటి తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మీరు బస్సుకి వెళ్తారా, ఆటోకి వెళ్తారా? బస్కి మొన్నటిదాకా అయితే ఆటోకి బస్కి అని వెళ్ళేవారు. ఎంత పడేది డబ్బులు? 100 రూపాయలు అండి. అదే ఆటోకి అయితే 200 చేసుకుంటారు. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఆనందంగా ఉంది. ఎందుకని? ఆ 200 మనకి కలిసి వస్తాయి కదా. ఆ డబ్బులే ఉంటే మనం ఏ సీటీ వేసుకుంటే దేనికో దానికి వస్తాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావడం మీకు హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఎందుకంటే డబ్బులు మన డబ్బులు పెట్టుకుని మనం వేసుకెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు కదండి, ఉచితంగా వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ వేసి ఇవ్వటంపై మీకు ఎలాగా ఉంది? నాకు ఆనందంగా ఉందండి. ఏదేమ్మా టికెట్ ఇంకెలా అనిపిస్తుంది? నాకైతే ఆనందంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం ఈ గవర్నమెంట్ తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. అంటే లేడీస్ అందరూ జాబులు చేయాలన్నా, వ్యాపారాల్లో చేసేవాళ్ళైనా, ఏదైనా ముఠా పనికి వెళ్ళే వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని మనం వెళ్ళే కన్నా ఇది మాకు ఫ్రీగా బస్సు పెట్టారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉంది. అంటే చాలా మంది అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా ఇబ్బంది పడతారు, ఆర్టీసీకి నష్టం వస్తుంది. అదేం లేదు. మహిళలకి బాగుంటుంది. మహిళలు బాగుంటుందండి. అని మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఫ్రీ బస్ పెట్టినందుకు ఇచ్చారు. అయ్యి సంతోషమే. అది కూడా సంతోషం పడుతున్నాం. ఇది సంతోషమే. గ్యాస్ ఫ్రీ ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, ఫ్రీ బస్సు పెట్టారు. బాగుంది. మహిళలకి ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి వెళ్ళటానికి రావటానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. గవర్నమెంట్ మహిళలకు శ్రీశక్తి పథకం కింద బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది. ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. నేను పనికి వెళ్తాను, 10,000 రూపాయలు జీతం తెచ్చుకుంటాను. దాంట్లో నాకు 2,000 సేవ్ అయినట్టుగా ఉంది. 2,000 రూపాయలు పాస్ తీసుకునేదాన్ని. ఆటోలు కానీ బస్సులు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మాకు కలిసి వచ్చేది కదా, అది మా ఇంట్లో ఏదో ఒక రకానికి ఉపయోగించుకోవడానికి బాగుంది. అంటే ఇంతకు ముందు ఎంత వచ్చేదమ్మా? 10,000 వచ్చేది నాకు జీతం. ఆ 10,000 ఏమొచ్చి 1,500, 2,000 ఛార్జీలకే పోయేది. మిగిలేదు 7,000 గడుపుకునేదాన్ని. మా ఇంట్లో తెలివిగా చదివించుకున్నా, నేను తింటానికి అన్న. అప్పుడైతే ఇది బాగుంది. బస్సు ప్రయాణం కల్పించడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు 300 మిగిలినట్టే కదండి. మామూలు ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. 300 రోజుకొచ్చి 300 మిగిలినట్టే కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్రీ ప్రయాణం ఉంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే కదా. పర్లేదు. ఇలా పెడతాం వల్ల చాలా ఉపయోగం ఉంది. లేడీస్కి మటుకు బాగా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఫ్రీ ప్రయాణం అంటే ఇప్పుడు చెప్తున్నా, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఉన్న వాళ్ళకి అయ్యిద్ది, లేని వాళ్ళకి అయ్యిద్ది. పర్లేదు. బాగుంది. ఇలాగా డబ్బులు సేవ్ అయినాయి కదా ఆడవాళ్ళకి. కాలేజీ స్టూడెంట్లు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు. మరి వారందరికీ డబ్బులు మిగిలినట్టే కదా. మీరేం చేస్తారు?
మేము మున్సిపాలిటీ పని చేస్తాం. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకన్నా? ఎందుకనంటే ఈ డబ్బులు మనకు దేనికో దానికి పనికి వస్తాయి కదా. ఛార్జీకి ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకోవడానికి పనికి వస్తాయి. మాకు రోజుకొచ్చి మేమైతే ఉండవేళ్ళలోనే ఉంటాం కాబట్టి మాకు 15 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు రావడానికి వచ్చి 900 రూపాయలు. 900 రూపాయలు ఈ రోజు మీకు సేవ్ అవుతుందా? సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉన్నాం, సేవ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఆ డబ్బులు మాకు దేనికో దానికి ఇంట్లోకి వాడుకోవడానికి, బియ్యానికి కానీ కూరగాయలు కానీ మాకు వాడుకోవడానికి పనికి వస్తుంది. మాకు ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా ఆ బాధ ఏంటో. ఈ గవర్నమెంట్ మహిళలకి ఉచితంగా శ్రీశక్తి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఫ్రీగా టికెట్ కూడా నాకు ఇచ్చారు, టికెట్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఎగ్జామ్స్ టైంలో నాకు కొన్ని బస్సెస్ లేట్ అవ్వచ్చు, పాస్గా వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ పాస్ తీసుకుంటే మెట్రో ఎక్కడం కూడా కుదరదు. సో ఈ బస్సెస్ అయితే ఏ బస్ అయినా ఎక్కి ఫాస్ట్గా ఎగ్జామ్కి రీచ్ అవ్వచ్చు, ఎగ్జామ్కి ఫాస్ట్గా అటెండ్ అవ్వచ్చు, చదువుకోవడానికి కూడా యూజ్ ఉంది. అప్ అండ్ డౌన్గా 100 రూపీస్ అవుతుంది. ఉన్నవేళ నుంచి వడ్డేశ్వరం వరకు ట్రావెల్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది, అది చాలు. ఈ పథకం అందరికీ యూజ్ అవ్వడంలో అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. సో ఉమెన్స్కి చాలా లక్కీ. అలా ఏం లేదు, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ ఎక్కుతారు కదా, అందరికీ యూజ్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా ఫేవరబుల్గా అన్ని యూజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. శ్రీశక్తి పథకం కింద బస్సులు కూడా ఆడవాళ్ళకి, అసలు ఆడవాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం? చదువుకున్న వాళ్ళకి కానీ, పని చేసిన వాళ్ళకి కానీ, ఉద్యోగాలకి. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది బాబు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళలేక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల అలాంటి వాళ్ళు మహిళలందరూ బయటకు రావడానికి, స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. బస్ చాలా మంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత ముందు ప్రభుత్వం ఒకరికే ఇచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు కాబట్టి కొంచెం పర్వాలేదు. వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి వాగ్దానం చేసినవన్నీ చేస్తారు, ప్రజలకి మేలు చేయకూడదని అనుకుంటున్నారు. ప్రత్యేకంగా మహిళల భద్రత కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమే మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఆగస్టు 15న శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది? లేడీస్ కి అయితే ఇది ఒక మంచిగానే ఉంటుంది. ఎంతో మంది పేద కుటుంబం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ పథకం. అయితే చంద్రబాబు నాయుడు గారు మటుకు ఆడవాళ్ళ పట్ల ఒక గౌరవించి, పేదవాళ్ళ పట్ల ఒక అభిమానించి, వాళ్ళకి మళ్ళీ ఒక సదుపాయాన్ని అందరికీ కల్పించారని మేము సదావకాశంగా తీసుకుంటున్నాం. ఇన్ టైంకి డబ్బులు పడ్డాయి. చాలా మంది ఎవరైనా నిరుపేదల వాళ్ళకి ఇది బాగా పథకం ఉపయోగపడుతుంది. చాలా మంది ఫీజులు కట్టుకోలేని పొజిషన్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకైతే ఇది ఉపయోగకరంగా ఉంది. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే సంవత్సరం పైన కూటమి ప్రభుత్వం వచ్చింది. మేడం రాగానే సూపర్ 6 పథకం కింద అన్ని పనులు వరదీశారు. ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే ఆగస్ట్ 15న మహిళలకు ఉచిత ప్రయాణం అని శక్తి పథకం కింద వేశారు. ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. రోజువారీ వాళ్ళు వెళ్ళే ప్రయాణ ఛార్జీలు మొత్తం దరిదాపు ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయల దాకా ఆదా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ సూపర్ 6 లో సార్ అనుకున్నట్టు చంద్రబాబు గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. మహిళలకి చాలా ఉపయోగపడుతుందండి. మేము బీయింగ్ ఉమెన్ ఎంప్లాయీ ఇన్ IPSRTC అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఓవర్ కూడా పెరుగుతుంది. తద్వారా వాళ్ళ ద్వారా ఫ్యామిలీ కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఉమెన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఉమెన్ కానీ, పిల్లలకు కానీ అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ బాగా టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందండి. అందరికీ బాగా నమ్మకం ఉందండి. ఈ సూపర్ 6 లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నమ్మకం అయితే బాగా ఉంది. నెక్స్ట్ కూడా ఇదే కూటమి ప్రభుత్వం బాగుంది. సాఫ్ట్వేర్ కూడా బాగా వస్తున్నాయి. మా విశాఖపట్నంలో బాగా డెవలప్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం? ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తారు. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా శ్రీశక్తి పథకం కింద ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు. అసలు ఆడవాళ్ళకి ఈ బస్ ఫ్రీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? స్టూడెంట్స్ కానీ, పనులు చేసిన వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? సూపర్ 6 పథకాల్లో సీఎం గారు ఇది ఎంతో లాంఛనంగా ఈరోజు ఓపెన్ చేశారు. ఇదైతే చాలా ఆనందించదగ్గ విషయము. ఇదేంటంటే ఒక ట్రాన్స్జెండర్స్ కానీ, బాలికలకి, స్త్రీలకి, ముఖ్యంగా జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ అది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మొన్న తల్లికి వందనం అయితే చాలా మందికి 99% అయితే అందరికీ నేరుగా తల్లిల ఖాతాలోకి వెళ్ళాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రానున్న 4 years లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేమైతే అనుకుంటున్నాం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది.
మేడం గారు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆగస్ట్ 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు శక్తి పథకం కింద. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఖచ్చితంగా ఆయన అంటే 6 కూడా ఏదైతే పెట్టారో ఒక్కొక్కటి కూడా అంచులంచులుగా మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహిళలకి ఉచితంగా అంటే చాలా వరకు అంటే ఉచితంగా అనేది కష్టం. అది చాలా వరకు మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం అనేది ఇక్కడ నుంచి సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంత దూరం అయినా సరే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టారు. కాబట్టి రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో మెట్రో కారిడారు, అలాగే మెట్రో ట్రైను, అలాగే ఈ విశాఖపట్నం సంబంధించి అయితే ఈ రోడ్స్ డెవలప్మెంట్ రోడ్స్ గాని, అలాగే ఈ ఏదైతే కార్పొరేషన్ ఉన్నటువంటి నిధులు మంజూరు కేటాయించి ఇంకా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పాడేరు ఒక రూరల్ గ్రామాలను దత్తత తీసుకొని ఒక పక్క రోడ్డు సదుపాయాలు, అక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఏం కావాలో కొంత నిధులు సేకరించి నిధులు మంజూరు చేసి అవన్నీ డెవలప్ ఒక పక్క చేస్తున్నారు. మరో పక్క సింహంలాగా లోకేష్ బాబు గారు ఒక పక్క విద్య అన్ని విధాలకు కూడా ఆయన కూడా ఒక పక్క నుంచి అదే అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో అంతకు మించి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తంగా కూటమి ప్రభుత్వానికి మహిళా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆగస్ట్ 15 శ్రీశక్తి పథకం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసలు ఆడవాళ్ళకి ఈ పథకం అనేది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాల అవకాశాలు కానీ స్టూడెంట్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అందరూ కూడా జెంట్సే తీసుకెళ్లి డ్రాప్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వెళ్ళడానికి కూడా సహాయపడుతుందండి ఈ పథకం. గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు ఆడవాళ్ళ విషయంలో? నిలబెట్టుకున్నారండి, చాలా వరకు నిలబెట్టుకున్నారు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు కదా? ఉన్నది సార్. ఆడవాళ్ళకి ఎక్కువ భద్రత తీసుకునే అవకాశం ఉన్నది సార్. బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రోజు జర్నీ చేసుకొని బస్ పాస్ పెట్టుకొని ఇంత దూరం వస్తాం కదా, అలాంటప్పుడు మాకు ఒక 2000 సేవ్ అవుతాయి కదా, బస్ పాస్ డబ్బులు మిగులుతాయి కదా, అలాంటప్పుడు అందుకోసం హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎంత అయితే ఇంతకు ముందు 3000 అయింది. ఇక్కడ నుంచి జీ కొండూరు వెళ్ళాలి మేము, 3000 అయింది నెలకు వచ్చేసి. అయితే ఇప్పుడు 3000 ఉండదు కదా. ఇప్పుడు మేము సంపాదించుకునే దాంట్లో 3000 తగ్గిందంటే మాకు కూడా హ్యాపీనే ఉంటది కదా. అలా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బస్సులో వెళ్తున్నారు, రూపాయి కట్టకుండా ఇంత దూరాలు వెళ్తున్నారు. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్. టు బి ఫ్రాంక్, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఫైన్, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ దే ఇంప్లిమెంటెడ్. మేడం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఇంత భద్రత తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా? అంటే చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా సూపర్.